హలో అండి, వెల్కమ్ టు మాదిరేటి రుచులు. ఈరోజు నేను ఒక స్పెషల్ ఐటెం చేసి చూపిస్తాను. ఫస్ట్ దీన్ని చూడండి, అసలు ఎంత బాగుందో. దీన్ని రోజ్ వేల్ అంటారు. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది ఒక డిజర్ట్. దీన్ని వేరే డిజర్ట్స్ మీదకి గార్నిషింగ్కి వాడతారు. చాలా బాగుంది కదా. సో దీని తయారీ విధానం చూసేద్దాం పదండి. స్టవ్ వెలిగించేసుకున్నాను. సో దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసేసాను. సో ఇది కొద్దిగా మెల్ట్ అవ్వగానే దీంట్లో రోజ్ వాటర్ ప్లస్ రోజ్ సిరప్. రోజ్ సిరప్ ఏంటంటే నేను షుగర్ ఫ్రీ తీసుకున్నాను. ఇదిగోండి. సో దానికోసము షుగర్ యాడ్ చేశాను అన్నమాట. ఇదేమో రోజ్ వాటర్. సో దీన్ని కొద్దిగా మనం కరిగిద్దాము. షుగర్ ఆల్మోస్ట్ కరిగిపోయిందండి. సో నేను రోజ్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా రోజ్ సిరప్ దీనికి యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు దీంట్లో అగర్ అగర్ జెలటిన్ బదులు అగర్ అగర్, ఇది ప్లాంట్ బేస్డ్ అనమాట. ఇదిగోండి అగర్ అగర్. సో దీన్ని ఒక స్పూన్ దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసి అది చల్లారాక ఒక 2 to 3 అవర్స్ రిఫ్రిజిరేట్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి ఒక మంచి డిజర్ట్ రెడీ అయిపోతుంది. సో దీన్ని మనం స్వీట్స్ మీద కానీ డిజర్ట్స్ ఏముంటే వాటి మీద కానీ లేయర్గా, అంటే డెకరేషన్ పర్పస్ మీద ఆ గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మన డిజర్ట్ రెడీ అయిపోయింది. సో నేను దీని మీద గార్నిషింగ్ కోసం ఎడిబుల్ సిల్వర్ లీఫ్ తీసుకున్నాను. సో అండ్ క్యాషూ నట్ కూడా సన్నగా గ్రేట్ చేసి దీని మీద వేసుకున్నాను. సో ఇలాంటి సర్కిల్గా ఉన్న మూత కానీ లేకపోతే హార్ట్ షేప్లో, స్క్వేర్ షేప్లో ఏదున్నా తీసుకొని మనము చక్కగా ఇలా కట్ చేసుకొని ఐస్ క్రీమ్స్ మీద కానీ ఏ డిజర్ట్స్ మీద కానీ గార్నిషింగ్కి ఉపయోగించుకోవచ్చు అనమాట. నేనైతే ఐస్ క్రీమ్లోకి ట్రై చేస్తున్నాను. చూసేద్దాం పదండి ఎలా ఉందో. అద్భుత, చాలా బాగుందండి. అందరూ ట్రై చేయాల్సిన డిష్ ఇది.